నాకు రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్. సోలో ఉంటుంది సార్. చూడండి నా ఫేస్ చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ చూసుకోండి. గేమ్ చేంజర్ నాకు రామ్ చరణ్ సోలో ఫైట్ సార్. రామ్ చరణ్ దేవుడు లాంటోడు, కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్. దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్, అంతే తగ్గేదంటే దేవుడు సార్. నేను సర్దార్ గబ్బర్ చేశా, సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను. చేసిన తర్వాత సెట్ లో చూశాను ఆయన సార్ వ్యవహారం. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఇంటరాక్షన్ గానీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది సార్? ఫైటర్స్ తో సింగల్ టేక్ ఆర్టిస్ట్. ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదేలే, ఇద్దరు నంబర్ 1 ఆర్టిస్టులు. ఆయనతో సార్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్. నా పైన టవల్ ఊడిపోయింది, పైన ఎర్ర టవల్ వేసుకుంటా. అది కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకొండ అంటే సార్, ఏసీ అనుకొని ఉంటది. అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ నాకు పైన వేసి, సీను నువ్వు బాగా చేస్తున్నావు చేయండి అన్నప్పుడు నాకు చెమటలు పడిపోయింది సార్. చెమటలు పడిపోయింది అంతే. పడినప్పుడు నంబర్ 1 సార్. జూనియర్ కి కంపెనీ ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్, ఒకే ఫుడ్. కానీ చేసింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ సార్. ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ సారు. స్టార్టింగ్ 2014లో సంక్రాంతి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ సార్. బ్లాక్ బస్టర్ సార్. 3 కోట్లు రాకుంటే 3,000 కోట్లు రాకుంటే సగం వేస్తుంది సార్. 3,000 కోట్లు రాకుంటే గాడి మీద తిరుగుతాను సార్. నేను గాడి మీద తిరుగుతా సార్. బాలయ్య బాబుది యావరేజ్ ఉంటుంది సార్. ఎందుకని సార్? బాలయ్య అంటే మనకి ఇష్టం, మంచి వ్యక్తి, సెట్లో మంచి వ్యక్తి, నంబర్ 1 ఉంటాడు. కానీ కామెడీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. నేను చాలా చేశాను బాలయ్య బాబుతో. గౌతమ్ బుద్ధ శాత గారిని పైసా వసూలు చేశా. అన్ని బాగుంటుంది సినిమాలు. కానీ సార్తో బాగా మంచిగా ఉంటుంది, కామెడీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, అన్ని విధాలుగా చేస్తాడు. నంబర్ 1 ఉంటాడు సార్.